అమ్మా కన్న తల్లి గారు నీ ముందర ఆటపాటలాడి నీ మనంబు సంతోషపరిచాను కదా తల్లి. నా మనప్పులో ఒక సందేహం ఉంది, అలాగే చెప్తాను వింటావా తల్లి? ఏమిటమ్మా? అలాగేనమ్మా. గోవిందా అమ్మా రామ రామ జయ రామయ్య రామ రామ రఘు నాకు వచ్చినది కదా. అవును తల్లి. ఆటపాటలు అక్కరలేక అమ్మా కన్న తల్లి గారు చిన్ని చిన్ని పని పాటలు, నాకు తగిన పని పాటలు నాకు తెలుపవమ్మ తల్లి. కూతురా అమ్మా ఇదేమిటమ్మా? అమ్మా తల్లి కదా తల్లి. అమ్మా ఇంత చిన్న వయసులోనే ఎందుకమ్మా నీకు పని పాటలు? కూతురా అమ్మా పని పాటలు చేయడానికి మనకి ఏం తక్కువ తల్లి? రక్కం ఉంది, రాజ్యం ఉంది. అవును కదా తల్లి. మేడ ఉంది. అవునమ్మా. అది కాకుండా 6 మంది అన్నగారు, 6 మంది మీ వదిన గారు. అవును కదా తల్లి. నిన్ను కన్నా మేము తల్లిదండ్రులు ఉంటాంగా. అవునమ్మా. ఎందుకమ్మా నీకు పని పాటలు కుమారత? అమ్మా కన్న తల్లి గారు బంగారమైన తోగులు. అమ్మా కన్న తల్లి గారు కుమారత పుట్టినింటిలో ఇంత ఉన్నా గాని ఆనాడు అత్తగారింటిలో ఏ కష్టాలు కలుగును అని నాకు తగిన పని పాటలు అడుగుతున్నారు కదమ్మా. గోవిందా అమ్మా కూతురా. అమ్మా కన్న తల్లి గారు అమ్మా అయితే చెప్పిన నా మాట నువ్వు వినలేకపోతున్నావు కదా. మీ అన్నగారు వద్దకు పోయి వాళ్ళు చెప్తే చిన్న చిన్న పని పాటలు చేసుకురా తల్లి. అలాగనేనమ్మా. గోయిందా